డీలర్ వారి కుటుంబ సభ్యులు కలిసి 5వ తేదీలోపే రేషన్ డెలివరీ చేస్తారని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. దోచుకోవడానికే కూటమి ప్రభుత్వం రేషన్ పంపిణీలో మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్ కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే, ఏ షాప్లైనా సరే, ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. వికలాంగులు ఉంటారు, లేకపోతే ఉద్యోగస్తులు ఉంటారు, లేకపోతే చిన్న పనులు చేసుకున్న సామాన్యులు ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని వాళ్ళ ఇంటికే ఇవ్వాలని నిర్ణయించాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేది కాదు, వాళ్లే మళ్లీ వచ్చి పాత విధానాన్ని సృష్టించి దోచుకోవడానికి ఒక అవినీతికి ఒక ఆస్కారం కల్పించి ఈ కార్యక్రమం చేసింది. త్వరలోనే ప్రజలు ఆవాసాన్ని కూడా తెలుసుకుంటారు, పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయి, ప్రభుత్వానికి తగిన బుద్ధిని చెప్తారు దానికి తగ్గట్టు.